హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే అటుకుల డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూడబోతున్నాం. ముందుగా 2 కప్పుల అటుకులను వేయించుకుందాం. ఇవి రంగు మారకూడదండి, జస్ట్ క్రిస్పీగా అయితే చాలు. ఇలా చేత్తో నలిపితే విడిగేలా ఉంటే చాలు. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి. ఇవి దోరగా వేయించుకోవాలి. అలాగే 1/2 కప్పు తురిమిన ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న అటుకులను తీసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్వీట్నెస్ కోసం ఒక గిన్నెలో 1/4 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. తీపి తక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా స్టిక్కీగా తీగలాగా వస్తే చాలు. ఇప్పుడు 1/2 చెంచా యాలకుల పొడిని వేసి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అలాగే అటుకుల రవ్వను కూడా వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం అంతా బాగా కలిసేలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతికి తట్టుకునేంత వేడి ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూల్లా చేసుకోవాలి. ఇలా లడ్డూల్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారుగా, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇవి ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజుల వరకు పైగా నిల్వ ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.